హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మొదటి మంగళవారం పూజ మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిందండి. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు కూడా ఇలా మేము పూజలు చేసుకోవడం మా సాంప్రదాయం అన్నమాట. పెళ్ళి అయిన తర్వాత 5 ఏళ్ల వరకు ఈ మంగళవారం నోములు అనేది మాకు ఉంటాయండి. అలాగనే ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కూడా కంపల్సరిగా నోముకుంటాము. ఇవి మా ఇంటి ఆచారమే అనుకోండి మీరు. ఇలా పూజ అంతటికి కూడా వాళ్ళమ్మ అన్నీ సర్దుకుంటూ ఉంది. మానస మొత్తం కూడా సర్దుకుంటూ ఉంటే మరి పూజలు, వ్రతాలు, నోములు ఏవి అన్నా కానీ అమ్మవారికి సంబంధించినవి, అమ్మవారికి కావాల్సినవి నైవేద్యాలు అయితే మనం కంపల్సరిగా చేసుకోవాలండి. అవి ఏ నైవేద్యాలు వండుతాము ఏంటి అనేది ముందు రోజే కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే మేమైతే ఈ వారానికి అయితే మంచిగా పరవాన్నము, పులిహోర అలా చేద్దాము అనుకున్నాము. కొబ్బరికాయ ఎలాగూ ఉంటుంది, అలాగనే పళ్ళు ఉంటాయి కాబట్టి నైవేద్యానికి ఇవి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. అయితే మేము ముందు రోజు ఊరికి ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పూర్ణ బూరెలు అయితే చేయాలండి. అవి కంపల్సరీ అన్నమాట. అమ్మవారికి నివేదన చేసుకోవాలి అంటే పూర్ణ బూరెలు అయితే కంపల్సరిగా చేసుకోవాలి. అవి మేము ముందు రోజు లేకపోవటం వల్ల ఇంట్లో ప్లాన్ చేసుకోవడం కుదరలేదనమాట. ఎందుకంటే కొంచెం మనం బియ్యం నానబెట్టుకోవటము అవన్నీ కూడా ముందు రోజు ప్రాసెస్ కాబట్టి అలా మేము ఆ రోజు ఇంట్లో లేము కాబట్టి పూర్ణాలు ఆపేసి నెక్స్ట్ వారానికి పోస్ట్పోన్ చేసామండి. నెక్స్ట్ వారం చేసుకుందాం పూర్ణబూరెలు అని చెప్పి ఈ వారం అయితే పరవాన్నము, ఇలా పులిహోర, అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా ఇలా నైవేద్యం పెడదామని చెప్పి వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఐషు అయితే అస్సలు కూరగాయలు అనేది మమ్మల్ని తరగనీయలేదండి. అస్సలు కూడా ఐషు తల్లి అక్కడికి వచ్చేసి మేము చాకు పట్టుకుంటుంటే అది కూరగాయలని కట్ చేస్తా అని చెప్పి బాగా మారం చేసింది. అందువల్ల నేను ఆయుష్ దగ్గర ఉండాల్సి వచ్చింది కొద్దిసేపు. ఇక తర్వాత వంట అంతా కూడా కొంచెం డిలే అయిందనే చెప్పుకోవాలండి. అయితే నేను వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇక మానస అయితే పూజ దగ్గర అయితే కూర్చొని ఇంకా రెడీ చేసుకుంది. మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సి ఉంటుందండి. పూజా మందిరంలో దేవుళ్ళన్నీ కూడా పైకి వచ్చేసినాయి. మీరు చూసారో చూడలేదో, ఎప్పుడు కూడా ఈ కింద వరుసలో ఉంటాయి మండపంలో. అయితే ఇది ఐషుగాడి కోసం అన్నమాట. ఎందుకంటే ఒక్క దేవుడి పటాన్ని కూడా మాకు పూజా మందిరంలో ఉంచట్లేదండి. ప్రతిదీ కూడా తీసుకొస్తూ ఉందన్నమాట. ఇందులో రోజు రెగ్యులర్గా నైవేద్యం పెట్టే విగ్రహాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా అన్నీ తీసుకొని రావటము ఇంకా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉందండి. అది ఐషుకి తెలియని వయసు కాబట్టి ఇంకా మనం దాన్ని ఏమీ అనలేమన్నమాట. ఇంకా దేవుణ్ణి అక్కడే పెట్టి రోజు ఆ పటాలన్నీ తీసి అది ఆగం చేస్తూ ఉంటే కొంచెం నాకు మనసు అంగీకరించలేదనమాట. అయితే ఏం చేశాను అంటే సరే మనమన్నా మారాలి, పిల్లలు ఎలాగూ ఇప్పుడు మారరు. ఎందుకంటే ఐషు చిన్నపిల్ల కాబట్టి తనకి మనం ఎంత చెప్పినా అర్థం కాదండి. ఇప్పుడు నడకొచ్చింది, ప్రతిదీ దానికి అందినవన్నీ ఇట్లా పట్టుకొస్తూ ఉందన్నమాట. అందుకోసం నేనేం చేశానంటే నేనే చేంజ్ అవ్వాలని చెప్పి ఇంకా ఏం చేసా, పటాలన్నిటినీ కూడా పైకి నాకు అక్కడ సరిపడే ప్లేస్ల వరకు పటాలన్నీ పెట్టేసుకున్నా అండి. ఇంకా మిగతావి అయితే కొన్ని అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇది నెక్స్ట్ వారం అయితే ఇంకా కొంచెం ఎర్లీగా లేచేసి దేవుడి దగ్గర కావాల్సినవన్నీ సర్దేసుకొని చక్కగా ముందు పూజ చేసుకుందామని చెప్పి అయితే తను డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ వారం బాగా లేట్ అయిపోయిందండి. ఇంత లేట్ అయినా కొద్దీ పిల్లలతోటి కష్టంగా అనిపించింది అనమాట మొదటి వారం మాకు. ఇంకా నెక్స్ట్ వారానికైతే నేను నైవేద్యాలు వండుతూ నేనంతా వంటంతా ప్రిపేర్ చేస్తూ ఉంటే మానస అయితే ముందే పూజ అయితే చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయింది. మరి ఈ వీడియో ఇలా ఎందుకు స్ట్రక్ అయిందో అర్థం కావట్లేదండి. వీడియో మొత్తం కూడా పనులు చేసుకుంటూ మేమైతే స్టాండ్కి పెట్టాము. స్టాండ్ వల్ల ఏమో కానీ నాకైతే వీడియో మంచిగా అనిపించట్లేదు. అందువల్ల ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐషుని కాస్త నిద్రపుచ్చుదాము, ఎందుకంటే వాయినాలు తీసుకోవాలి, చాలా పని ఉంటుంది కాబట్టి ఐషు తల్లిని నిద్రపుచ్చుదామని చెప్పి నేను
స్టాండ్కి అయితే ఫోన్ పెట్టి వీడియోనైతే తీద్దామనుకున్నానండి. కానీ ఎందుకో కానీ మరి స్ట్రక్ అయిన సంగతి నేను కూడా చూసుకోలేదు. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తుంటే ఎంతసేపు చేసినా కానీ వీడియో అయితే రావట్లేదు. ఉత్తగా ఇలా ఫ్రేమ్ వచ్చేసి అయితే ఆగిపోయింది. అందువల్ల ఈరోజు పూజా విధానము ఇట్లా జరిగింది అంతా చూపిద్దాము అనుకున్నా కానండి నాకైతే వీడియో సహకరించట్లేదు. అందువల్ల ఇంతటితోటైతే ఈ వీడియోని ముగిస్తున్నానండి. నెక్స్ట్ వారం అయితే మంచిగా వీడియో దగ్గరుండి మొత్తం వీడియో అంతా కూడా పాప ఎలా పూజ చేసుకుంది మొత్తం కూడా మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని మొత్తం చూడండి. నా వీడియోలన్నీ కూడా మీరు చూసి చాలా ఎంకరేజ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగనే ఈ పూజా విధానం కూడా మొత్తము చదువుతున్న మంత్రాలు అవన్నీ కూడా యాస్టీజ్గా పెడదామని అయితే నేను అనుకున్నాను. కానండి ఈ వారం అయితే అసలు అది కుదరలేదు, సక్సెస్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ వారం అయితే చక్కగా మీకు వీడియో మొత్తం కూడా తీసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.